అవ్వాలి అనే ఆశ కలిగి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు ఒక యవ్వన బిడ్డ వెళ్తాడు, ఆడికి ఆ ఉద్దేశం ఏముండదు. కానీ ఎప్పుడైతే ఈమె అలా తయారై వెళ్ళిందో ఈడి యొక్క చూపు అలా వెళ్తుంది. ఎవరి కారణం? అదే కారణం. దానివల్ల ఎవరు ప్రేరేపించబడుతున్నాడు? అందరూ చూడాలని ఏమీ లేదు, మామూలుగా తయారయ్యేది తప్ప ఏం లేదు. మామూలుగా పరిశుభ్రంగా వెళ్ళండి, తప్ప ఏమీ లేదు. కానీ అందరూ చూడాలని మనస్కంతం చూసారా, అది చాలా తప్పు. అది ఎవరికైనా, వాళ్ళకైనా వీళ్ళకైనా. ఎందుకు అంటే యవ్వన కాలం చాలా అల్పమైన మనస్సులు ఉంటాయి, చాలా సున్నితమైన మనస్సులు ఉంటాయి. ఒక్కసారి శత్రువైన సాతానుడి చేత పట్టబడ్డామంటే మళ్ళా దానిలోని విముక్తి పొందడం అనేది చాలా కష్టమైన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎలా ఉండాలంటే దేని చేత ప్రేరేపించబడకూడదు. అక్కడ చూస్తున్న పాపులు ఆయన ప్రేరేపించబడకూడదు. ఇక్కడ ఒక స్త్రీ ఒక ఆయన ప్రేరేపిస్తుంది, అప్పుడు కూడా ఏం చేయకూడదు తెలుసా? ప్రేరేపించబడకూడదు. వెనకాల పడతా ఉంటారు, తిరగకూడదు. వెనకాల పడతా ఉంటారు కానీ ఏం చేయకూడదు? తిరగకూడదు. మనం వెనకాల వెళ్ళకూడదు, పడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఇంకా శత్రువు ఏ విధంగా మనల్ని పాడు చేస్తాడు అంటే మత్తయి సువార్త 16:23. మత్తయి సువార్త 16. చాలండి. 16:23 ఒక్కసారి చదవండి. చాలండి. పేతురు ఏమంటాడు తెలుసా? సాతానా ఎక్కడ పో అంటే పేతురులో ఎవరున్నారట? సాతానుడు ఉంటాడా? ఏంటి పేతురులో కూడా సాతానుడు ఉంటాడా? మనలో ఉందా? మనలో ఉంటాడు. ఇప్పుడు ఉండవచ్చా? ఆడనే బయటికి పాల్గొంటుంది. తెలియదు. నేను ఇక్కడ చెప్తున్న ఉద్దేశం మీకు అర్థమవుతుంది లేదని మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను. మనము దేవుని యొక్క చేతిలో ఉండకుండా దేవుని యొక్క చేతిలో నుండి బయటికి రావడానికి దుష్టుడు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడు. మొట్టమొదటి ఇతరులని స్వాధీనపరుచుకొని మనల్ని మార్గం తప్పిస్తాడు. ఇందాక చూసాం, పాపులు ప్రేరేపిస్తున్నారు, తర్వాత ఒక స్త్రీ వచ్చి ప్రేరేపిస్తుంది. అనేక రకాలుగా ప్రేరేపిస్తున్నప్పుడు మనము వాక్యానుసారంగా లేకపోతే మనం అక్కడితో వెళ్ళకూడదు, వాళ్ళతో మన సాంగత్యం చేయకూడదు. ఇక్కడ ఇంకొక దగ్గరికి వచ్చేటప్పటికి పేతురండి, పేతురు ఏం చెప్తున్నాడంటే ప్రభువు యేసుక్రీస్తు, యేసు ప్రభువా నీకు ఈ మరణము దూరమవును గాక అని అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా నువ్వు చనిపోవద్దు, ప్రభువా నువ్వు చనిపోక ఉండడమే మంచిది అని అన్నాడండి. మంచిదా కాదా? నువ్వు కష్టపడుతున్నాయినా మంచిగా ఉండు అన్నాడు. మంచిది కాదా? మంచిది కదా? యేసు ప్రభు మాత్రం కష్టపడాలి కానీ మన పిల్లలు కష్టపడకూడదే. యేసు ప్రభు చచ్చిపోలే కానీ మనం మాత్రం ఏంటండి మన పిల్లలు చావకూడదు. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటంటే భౌతికంగా చచ్చిపోవడం కాదు, ఆత్మీయంగా. అది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు చావడానికి సిద్ధం అవుతుంటే పేతురు ఏం చేస్తున్నాడు? ప్రభు నీకు అది దూరం కాక. కానీ బయటకు చూడడానికి మంచిదే కదా అనిపిస్తుంది, కానీ అది జరగకూడని పని. ఎందుకో తెలుసా? ఆయన చనిపోతేనే మనందరికీ ఏంటది? రక్షణ. ఆయన మరణిస్తేనే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆయన మాత్రమే కాదు, రక్షణ అక్కడ ఉంది. ఆయన ఎలా చనిపోయాడో మనము కూడా చనిపోతేనే ఆ రక్షణ మనకి వస్తుంది. ఆయన చనిపోయాడు, రక్షణ పెట్టాడు. మనము కూడా చనిపోతేనే రక్షణ మనకి వస్తుంది. మనము సజీవులుగా ఉంటే ఆ రక్షణ మనకి రాదు. మనము జీవులుగానే ఉంటే ఆ రక్షణ మనకి రాదు. సజీవులు అనగా ఏంటి అంటే శారీరకంగా చనిపోవాలి. ఎలా చనిపోవాలి? శారీరకంగా అంటే శారీరకంగా ఏ రకమైన కోరికలు ఉండకూడదు, శారీరకంగా ఏ రకమైన ఆశలు ఉండకూడదు, శారీరకంగా ఏ రకమైన లోపల స్వభావాలు కూడా ఉండకూడదు. అవన్నీ చచ్చిపోతేనే ఆ రక్షణ మనకి వస్తుంది. కనుక మనము ఆ రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి? మనము కూడా చచ్చిపోవాలి. ఏమైపోవాలి? సిద్ధమేనా? మరి సిద్ధమేనా? శారీరకంగా చనిపోకూడదని ఇంకో విషయం కూడా జ్ఞాపకం కూడా చెప్పేస్తాను. మనం ఊరేసుకోవచ్చా?
బలవన్ మనం చేసుకోవచ్చా? చేసుకోకూడదు. చేసుకుంటే డైరెక్ట్గా ఎక్కడికి టికెట్ తెలుసా? నరకానికి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మానసికంగా ఎన్నికు ఎలా చనిపోయాడు అని అంటే లవ్ ఫెయిల్యూర్. ఎలా చనిపోయాడంటే ఏంటి? లవ్ ఫెయిల్యూర్. ఆడెందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే అప్పుల భారం. ఆడికెందుకు అప్పుల భారం అంటే గేముల్లో మునిగిపోయాడంట. ఆడుతున్నారు గేమ్లు, తప్పు. గేమ్లు ఆడకూడదు. లోక సంబంధమైన దేనిలో కూడా, బెట్టింగ్లో కానీ గేమ్స్లో కానీ దేనిలో కూడా మనం ఏం చేయకూడదు తెలుసా? పాలు పొందులు పొంచుకు. అరే దారా పబ్జీ ఆడుకుందాం. ఎవరు ప్రేరేపిస్తున్నారు? సాతాను ప్రేరేపిస్తున్నాడు. పేతుల్లోనే కాదు, మనలో కూడా ఉంటాడు. మనము కూడా ఆడుతున్నాం. అదంతా ఏంటో తెలుసా? సమయం. ఇవన్నీ మనలో ఉంటాయి కాదనట్లేదు. వాటిని విడిచిపెట్టుకోవాలి. ఎవరు భక్తులు లేడు ఇక్కడ, అందరూ ఇలాంటి వాళ్ళే. ఒకరిని చూపించడం కాదు. ఆడిలో ఒకటి ఉందేమో, మనలో ఇంకోటి ఉంటుంది. ఆడిలో ఒకటిలో ఉందేమో, మనలో రెండు కూడా ఉంటాయేమో. జాగ్రత్తగా ఉండాలి. ప్రేరేపిస్తున్నప్పుడు ఏం చేయకూడదు తెలుసా? ఒప్పకూడదు. అదంతా సమయం వృధా. వీలైతే దేవుని సన్నిధికి ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి. ఆయన సన్నిధిలో నిందారహితం కూడా మనం ఏం చేయాలి తెలుసా? ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రయత్నంలోకి వెళ్ళిపోయి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభువా నీకు ఈ కష్టం దూరమవును కాక ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ప్రతి ఒక్క మానవుడు ఏం చేయాలి తెలుసా? కష్టపడాలండి. ఈరోజు మనము కూడా ఏం చేయాలి తెలుసా? కష్టపడాలి. కష్టపడితేనే ఆయన ఏం చేసుకుంటాం? సంపాదించుకుంటాం. కానీ ఉపవాసం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వస్తారు మన దగ్గరికి. ఏమంటారు? ఉపవాసం ఉంటావా? అరే నీరసమైపోతూ తినేరా ఎవరంటారు? ఉండాలి. ఇదే మనకి సమయము. ఎందుకంటే ఉపవాసంతో శరీరాన్ని జయించగలం, ఉపవాసంతో ఆలోచనలు జయించగలం. లేకపోతే జయించలేం. వాళ్ళు చెప్తారు, కానీ మనం ఏం చేయాలి తెలుసా? నిష్టగా దేవుని సన్నిధిలో ఉండాలి. మనము దేవుని సన్నిధిలో ప్రయాసపడితేనే మనకు ప్రతిఫలం ఉంటుంది. లేకపోతే మనకు ప్రతిఫలం ఉండే అవకాశం లేదు. కనుక ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏమవ్వాలి? పడుకుంటే అయిపోదా? కష్టపడాలి. దేవుని సన్నిధిలో కూడా మనం కష్టపడితేనే ఆయన చేత మనం అందరం కూడా ప్రేమించబడతాం. కష్టపడడం అనగా ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి, వాక్యం చదువుకోవాలి. ప్రార్థన చేయడం కష్టం కదండి? కష్టం. అందరికీ సులువు కాదు. 1 గంట కొన్ని సులువే. 2 గంటలు చేయగలవా? కొన్ని 2 గంటలు సులువే. 3 గంటలు చేయగలవా? కొన్ని 3 గంటలు సులువే. 4 గంటలు చేయగలవా? చూసావా కష్టం అనిపిస్తుందా? ఇప్పుడు ఆ కష్టాన్ని మనం భరించాలి. మరి యాకోబు ఎలా ప్రార్థన చేశాడు రాత్రి అంతా? ఎందుకు తెలుసా? యాకోబు దేవుడిని అంత ప్రేమించాడు. ఎంత ప్రేమిస్తే అంత నువ్వు దేవుడి కొరకు నీ జీవితాన్ని ఏం చేయగలవు తెలుసా? అర్పించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క కష్టాన్ని మనం అనుభవించాలి. ఏంటి ఆ కష్టం అంటే? ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, మోకాల మీద ఉండాలి, 2 చేతులు పైకి ఎత్తాలి, హృదయపూర్వకంగా శరీరాన్ని ప్రతి ఒక్క అవయవాన్ని కూడా వంచి ఆయన సన్నిధిలో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో కూడా ఏం చేయాలి తెలుసా? ఆరాధన చేయాలి. ఏం చేశాను? ఆరాధన చేశాను అనుకుంటున్నాను, కానీ ఆరాధన చేయలేదండి. చెప్పటి కొడితే శబ్దం రావాలి. హృదయంతో ప్రభువా నీకే నిజంగా ఆరాధన అయినా అని హృదయంలో నుండి రావాలి. ప్రతిదాన్ని విడిచిపెట్టుకోవాలి. మనసులో ఎన్నో ఉండొచ్చు. మనకు మాత్రమే కదా, అందరికీ మనసులో పిల్లల గురించి బాధ ఉండొచ్చు, అప్పుల బాధ ఉండొచ్చు, ఏవేవో బాధ ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాధలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని అర్పించి మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క ఆరాధన దేవుడి చేత ఏం చేయబడుతుంది తెలుసా? అంగీకరించబడుతుంది. హల్లెలూయా. కానీ ఇది కష్టం. కానీ ఇది కష్టం. ఆ కష్టాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. అంతమంది చెప్తారు మానేరా అంటే ఏం చేస్తావు? కొద్దిగా కష్టపడతామండి. సాయంత్రం ఇంటికి వెళ్ళి పడుకోవడం, ఇంకా ప్రార్థన చేద్దాం అంటే మన మనస్సు అంటది ఇంకేం ప్రార్థన చేద్దాం, ఇప్పుడుదా కలిసిపోయావు కదా. ఏమంటది? నిజం కలిసిపోయావు కదా, పడుకుపోదాం. మరి ఎవరు ప్రేరేపిస్తున్నారు తెలుసా? పేతుల్లో ఉన్నాడు. ఈరోజు మనలో ఉండి కూడా ప్రేరేపిస్తున్నాడు. వాడి దగ్గరికి మనం వెళ్ళిపో. అర్థమవుతుందా? వాడు మనకి కనబడట్లేదండి, కానీ ఎన్నో రకాలుగా ప్రేరేపిస్తున్నాడు. ఎవరో దగ్గరికి ప్రేరేపిస్తున్నాడు. మంచివారిగా ఉన్నారు అని అనుకున్న వాళ్ళ నుండి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఇలాగ మనం వాడి ప్రేరేపణకి ఏమవ్వకూడదు? లోబడకూడదు, లొంగకూడదు, చేయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పెద్ద విరోధి ఉన్నాడండి.
ఇంకెవరున్నారు? దుష్టుడు మాత్రమే మనకి విరోధి కాదు, మనకి ఇంకో పెద్ద విరోధి ఉన్నాడు. ఎవరో తెలుసా? నిద్ర వద్దా? నిద్ర కాదండి, శరీరం. మనకి ఇంకో పెద్ద శత్రువు ఎవరో తెలుసా? శరీరం. దుష్టుడిని జయించాలి, కానీ దుష్టుడికి ఏమైపోతున్నాడు? లోబడిపోతున్నారు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఏ దినాల్లో అంటే శరీరాకారంలో దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? మరణం నిండా. ఎవరు అప్పగిస్తున్నారు మరణానికి? దుష్టుడు కాదు, ఇక్కడ తన శరీరం అప్పగిస్తుంది. ఇందాక వరకు చూసి దుష్టుడు వేరే ఒకరి లోపలికి వెళ్ళిపోయి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మంచివారిగా ఉన్నారనుకున్న వాళ్ళ దగ్గర నుండి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరో తెలుసా? ఇంకో శత్రువు మన శరీరమే. ఈ శరీరం కూడా ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ప్రేరేపిస్తుంది. ఇది మనము ఇష్టపడి మనం చేస్తాం. ఎవరు ఇష్టపడి? సీరియల్ చూడటం ఇష్టమేనండి? చూడరా, జబర్దస్త్ చూడరా, చూడరా.